ఈ ఏఐ జనరేటర్ వల్ల మన టైం సేవింగ్ చాలా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఏ క్వశ్చన్ అయినా సరే మనకు ఫార్ములా ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. చూడండి, మీరు రాసే మెథడ్ ఒకటి, ఏ కాలం సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎంత వరకు కావాలి, అది మీరు క్లియర్గా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏఐ మనకి ఫార్ములా జనరేట్ చేసుకుని ఇచ్చేస్తుంది. మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాష్ని ఎట్ ద టెక్ గైడ్. ఇవాళ క్లాస్లో మనము ఏఐ విత్ ఎక్సెల్ నేర్చుకుంటున్నాం. ఎస్, మీరు వింటున్నారు, నిజమే. ఎక్సెల్ యూజ్ చేసుకుంటూ ఏఐలో ఫార్ములా జనరేట్ చేయడం చూస్తున్నాం అనమాట. ఓకే, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా టైం సేవింగ్ ప్రాసెస్ కూడా ఇది. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఏ ఫార్ములా కావాలి, ఏ టాస్క్ కంప్లీట్ చేయాలి అనేది, లేకపోతే ఏదైనా టేబుల్ జనరేట్ చేయడము, లేకపోతే ఏదైనా టాస్క్ కంప్లీషన్ కోసం మనం ఫార్ములాస్ రాస్తున్నాం కదా, ఈ ఫార్ములాని మీరు తెలుగులో టైప్ చేయొచ్చు, హిందీలో, వాట్ ఎవర్ యువర్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో టైప్ చేసినా ఏఐ దాన్ని ఫార్ములా జనరేట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. మనం ఆ ఫార్ములాని సింపుల్గా ఒక క్లిక్తో మన డేటాను అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా ఫార్ములా. సో ఇది ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. సో లెట్ us స్టార్ట్ ఎక్సెల్ విత్ ఏఐ. నౌ లెట్ us స్టార్ట్ ద ఎక్సెల్ విత్ ఏఐ. ఓకే, మీరు ఎక్సెల్ విత్ ఏఐ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు కొన్ని ఫీచర్స్ మీ ఎక్సెల్ అప్లికేషన్ కి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఓల్డ్ వర్షన్స్ అయితే ఇది మేబీ ఈ కాన్సెప్ట్ వర్క్ అవ్వకపోవచ్చు. సో మీరు న్యూ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ ఎక్సెల్ అప్లికేషన్ లో ఫస్ట్ హోమ్ పైన క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ యాడ్ ఇన్స్ అనేది ఉంటుంది, క్లిక్ చేసుకోండి. యాడ్ ఇన్స్, ఈ యాడ్ ఇన్స్ మేనేజర్ ఇది. ఈ యాడ్ ఇన్స్ మేనేజర్ లో మోర్ యాడ్ ఇన్స్ క్లిక్ చేయండి. ఓకే, నేను ఇది ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాను కాబట్టి ఇలా ఓపెన్ అయిపోయింది. మీరు కొత్తగా చేసుకుంటూ ఉంటే మైక్రోసాఫ్ట్ 365 లో ఇది ఖచ్చితంగా సైన్ ఇన్ అయితేనే ఓపెన్ అవుతుంది. ఓకే, సింపుల్ వే అది, అక్కడ ఏం ప్రాసెస్ ఏం లేదు. సింపుల్ గా సైన్ ఇన్ అయిపోతే మీకు ఈ ఆఫీస్ యాడ్ ఇన్ లో అన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. మీరు ఒక్కసారి 365 యాడ్ అయిపోయారనుకోండి, ఫ్యూచర్ లో చాట్ జీపీటీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ మై యాడ్-ఇన్స్ అనే దాంట్లో ఏదైనా కొత్తగా యాడ్ చేసి, ఆల్రెడీ ఏఐ టూల్ బార్ యాడ్ చేసింటే కనిపించేస్తుంది. స్టోర్కి వెళ్ళండి. ఇప్పుడు ఇది ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. స్టోర్కి వచ్చేసి స్టోర్ లో ముందు సెర్చ్ చేయండి. ఏఐ కదా చేస్తున్నాం. సో ఏఐ ఎడిట్ ఫార్ములా ఎడిటర్, ఫార్ములా ఎడిటర్ ఒక్కసారి సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేస్తే మీకు దాని రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని వస్తాయి. మనకి అట్ ప్రెసెంట్ ఏఐ ఎడిటెడ్ ఫార్ములా ఎడిటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని యాడ్ చేసుకుంటాను. ఇందాక చెప్పాను కదా, ఫ్యూచర్ లో సపోజ్ మనం చాట్ జీపీటీ కానీ బీఓటీస్ కానీ ఇవి ఏవి యూజ్ చేయాలన్నా ప్రాసెస్ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకే, టుడే వి విల్ డిస్కస్ ఓన్లీ ఏఐ. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా యాడ్ అనండి. యాడ్, కొన్ని పర్మిషన్స్ అడిగేస్తుంది, క్లిక్ చేసేసుకుంటే ఐ అగ్రీ అండ్ కంటిన్యూ. దెన్ మీకు ఏఐ ఎడిటెడ్ ఫార్ములా ఎడిటర్ అని ఒక సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఈవెన్ పైన కూడా మన టూల్ బార్ లో ఏఐ ఎడిటెడ్ ఫార్ములా ఎడిటర్ అని ఒక కొత్త టూల్ బార్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ విండోలో మనము దీని గురించి చూద్దాం, ఎక్కడ ఫార్ములా రాస్తాం ఏంటి అని. సెల్ ఫార్ములా రాయాలంటే సెల్ ఫార్ములా క్లిక్ చేసుకోండి. లేదు ఏఐ జనరేట్ చేయాలి. ఈరోజు క్లాస్ డిస్కస్ చేస్తున్నది మనం ఒక టాపిక్ ఇచ్చామంటే ఆటోమేటిక్ గా ఫార్ములా జనరేట్ అవ్వాలి అని కదా. సో ఏఐ జనరేటరే చూద్దాం. ఇందులో డిస్క్రైబ్ యువర్ ఫార్ములా ఉంది. ఈ ప్లేస్ లో మనం రాస్తాం మన ఓన్ ఫార్ములా ఏదైనా సరే. జనరల్ గా మీ వాట్సాప్స్ లో మెసేజెస్ లో ఎలా టైప్ చేస్తారో అలా టైప్ చేసినా కూడా అది ఆటోమేటిక్ గా జనరేట్ చేసేసుకొని ఇచ్చేస్తుంది. ఇక్కడ మనం ఫార్ములా రాస్తాం. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఫార్ములాని ఇఫ్ యూ వాంట్ లైక్ డిస్లైక్స్ కూడా చేసుకోవచ్చు. ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ ఫార్ములా ఇంకొకసారి రీజనరేట్ అవ్వడానికి లేదా ఫార్ములా యూజ్ అవ్వడానికి, ఏ సెల్ లో ఫార్ములా వర్క్ అవ్వాలో అప్పుడు ఆ సెల్ సెలెక్ట్ చేసుకొని దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇది జనరల్ మనం ఏఐ ఎడిటెడ్ ఫార్ములా ఎడిటర్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూపించే విండోస్. ఇక్కడ చూడండి,
ఏఐ ఎయిడెడ్ ఫార్ములా ఎడిటర్. ఓకే, సో ఫార్ములా ఎడిటర్ కూడా వస్తుంది. ఈ ఫార్ములా ఎడిటర్ లో ఇక్కడ ఫార్ములా ఇలా కూడా యూజ్ చేసుకుంటారు. డాక్యుమెంట్ చేయాలా, ఎనీ హెల్ప్ డిస్క్ అంటే ఏదైనా హెల్ప్ కావాలా కూడా ఈ 3 ఆప్షన్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఫార్ములాని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫార్ములా జనరేట్ చేయడం కోసం ఒక చిన్న డేటా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ డేటాకి 2-3 ఫార్ములాస్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, డిస్క్రైబ్ యువర్ ఫార్ములా దగ్గర క్లిక్ చేసుకొని ఏదైనా ప్రీడిఫైన్ ఉంటే దాన్ని డిలీట్ చేసుకుందాం. నాట్ డిలీటర్. చిన్న ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దామా. ఈ డేస్ రిక్వైర్డ్ అని ఉంది కదా, ఈ డేస్ రిక్వైర్డ్ మొత్తం అన్ని ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి, అదర్వైజ్ యాడ్ చేయాలి అనుకోండి. సింప్లీ యాడ్. ఏ కాలం ఇది? ఎఫ్ కాలం. ఓకే, సో కాలం ఎఫ్, స్పెల్లింగ్ కరెక్ట్ గా రాసుకోండి. కాలం ఎఫ్ ఇలా యాడ్ చేద్దాం. యాడ్ చేసేసి అండ్ సబ్మిట్ అందాం. సబ్మిట్ అన్న వెంటనే మనకి ఈ ఫంక్షన్ వాడాలి అని క్లీన్ గా ఫంక్షన్ చూపించేస్తుంది. ముందు చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సింప్లీ యాడ్ కాలం ఎఫ్ అని అన్నాం. ఓకే, సో జనరేట్ అయిపోయింది. మీకు ఇది ఓకే అయిపోతే సబ్మిట్ కొడితే ఫార్ములా ఇక్కడ కనిపిస్తుంది. అర్థమైందా? ఈ ఫార్ములా ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలో అక్కడ సెల్ మీద క్లిక్ చేసుకొని మనము ఆ ఫార్ములాని ఎగ్జిక్యూట్ అనే వెంటనే దానికి రిలేటెడ్ ఆన్సర్ మనకి ఆ సెల్ లో ఇక్కడికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకొకటి ట్రై చేద్దాం. సెల్ క్లిక్ చేసుకోండి. ఎక్కడైనా ఈ ఫార్ములా రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి సపోజ్ ఈ డేటాలో నాకు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్స్ కొన్ని రిపీటెడ్ గా కావాలని పెట్టుకున్నాను మీకు చూపించాలని. సో ఇలా రిపీటెడ్ చేస్తున్నా. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను చెక్ చేయాలి. ఓకే, సో ఏం చేస్తామంటే చెక్ లేదా కౌంట్ చేయాలా, మీరు కౌంట్ చేద్దాం. సో కౌంట్ ఏది కాలం, అది బి కాలం. బి కాలంలో మీరు తెలుగులో రాయండి, పర్వాలేదు, తెలుగులో రాస్తే కూడా తీసుకుంటుంది. మార్కెటింగ్ స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉండాలి, చేయాలి. ఇలా రాశాను. కౌంట్ బి కాలంలో మార్కెటింగ్ చేయాలి. సబ్మిట్ చేశాను. సి కౌంట్ బి కామా బి ఆటోమేటిక్ గా వచ్చింది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది నేను తెలుగులో రాస్తున్నాను, కానీ ఫార్ములా జనరేట్ అయిపోతా ఉంది. ఓకే, ఇది మనం కౌంట్ చేస్తున్న విధానం, అంటే ఏ జనరేటర్ యూజ్ చేస్తున్న విధానం. చిన్న చిన్న ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఒక పెద్ద ఫార్ములా రాయడానికి కూడా ట్రై చేద్దాం. ఓకే, నౌ సపోజ్ ఇదే దాన్ని ఇంకొకటి యూజ్ చేద్దాము. ప్రోగ్రెస్ కౌంట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో కాలం బిలో మార్కెటింగ్ యూజ్ చేస్తూ కాలం హెచ్ లో యాడ్ చేయాలి. ఇలా రాస్తున్నాను. ఓకే, నౌ సబ్మిట్. సి ఆటోమేటికలీ ఆ ఫార్ములా జనరేట్ అయిపోతా ఉంది. ఓకే, సింపుల్. సెల్ పెట్టేసుకోండి. సెల్ పెట్టుకొని అక్కడ క్లిక్ చేయండి. మనకి రిలేటెడ్ దాని ఆన్సర్ కూడా అక్కడికి వస్తుంది. నాట్ ఓన్లీ దట్ ఆన్సర్, మీరు ఇది క్లోజ్ చేసుకున్నాక ఫార్ములా కూడా మన ఫార్ములా బార్ లో కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది ఒక చిన్న ప్రాసెస్. ఇప్పుడు కొన్ని క్వరీస్ ఎలా చేయాలో కూడా చూద్దాం యూజింగ్ ఏఐ జనరేటర్. ఓకే, సో ఇప్పుడు మీకోసం ఒక పెద్ద ఫార్ములా జనరేట్ చేయడం కోసం నేను బోనస్ అనే ఒక కాలం తీసుకున్నాను. ఏం చేద్దామంటే సపోజ్ డేస్ రిక్వైర్డ్, దీన్ని నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనుకోండి ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ గ్రేటర్ దాన్ 20 ఉంటే, ఓకే, ఇక్కడ ఎఫ్ కాలం. సో కాలం ఎఫ్ లో గ్రేటర్ దాన్ 20 తీసుకుంటే దెన్ బోనస్ అనేది ఎక్కడ ఉంది? ఐ కాలంలో ఉంది కదా. సో కాలం ఐ 1000 రూపీస్, లేదు అంటే సపోజ్ 500 రూపీస్ ఇలా రాస్తున్నారు. రాసి సబ్మిట్ చేసి చూద్దాం. చూడండి ఎంత క్లియర్ గా చూపించిందో. ఇఫ్ F1 గ్రేటర్ దాన్ 20,000, అదర్వైజ్ 500 కదా. సింపుల్ గా దీన్ని క్లిక్ చేసేసుకోండి. ఫార్ములా అక్కడ జనరేట్ అయిపోతుంది అండ్ డ్రాగ్ చేసేసేయండి.
చాలా బాగుంది కదా ఫార్ములా యూజింగ్ ఏఐ. ఇది కనుక మీ ఆఫీసెస్ లో కానీ ఎక్కడైనా సరే యూజ్ చేసుకుంటే మాక్సిమం టైం మీకు సేవ్ అయిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైనా క్యాజువల్ గా ఒకరు హెల్ప్ చేస్తున్నట్లు ఉంది పక్కన ఏఐ జనరేటర్ ఉంటే. ఓకే, ఇలాగా ఈ ఏఐ ఎయిడెడ్ ఫార్ములా ఎడిటర్ ని బాగా యూజ్ చేసుకొని ఎక్సెల్ విత్ ఏఐ ని జనరేట్ చేస్తూ మాక్సిమం మంచి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకుంటూ యూజ్ చేసుకోండి. ఓకే, సో చూసారు కదా ఎక్సెల్ విత్ ఏఐ జనరేటర్. ఈ ఏఐ జనరేటర్ వల్ల మన టైం సేవింగ్ చాలా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఏ క్వశ్చన్ అయినా సరే మనకు ఫార్ములా ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. చూడండి, మీరు రాసే మెథడ్ ఒకటి, ఏ కాలం సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎంత వరకు కావాలి, అది మీకు క్లియర్ గా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏఐ మనకి ఫార్ములా జనరేట్ చేసుకుని ఇచ్చేస్తుంది. ఒకటి సబ్మిట్ యూజ్ చేసైనా మీరు ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఆ ఫార్ములాని కాపీ చేసి పేస్ట్ చేసి ఆ వర్క్ అక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా ఇది. నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎక్సెల్ విత్ చాట్ జీపీటీ కూడా నేర్పిస్తాను. ఓకే, నౌ ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మీరు లైక్ చేస్తేనే నేను ఇప్పుడు చెప్పిన క్లాస్ అంతా కూడా మీ మొబైల్లో కావచ్చు, మీ ల్యాప్టాప్ లో కావచ్చు, వీడియో అలాగే సేవ్ అవుతుంది, మళ్ళీ మీకు రెఫరెన్స్ కి యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ మటుకు అందరికీ షేర్ చేయండి, బికాస్ వెరీ యూస్ఫుల్ టాపిక్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ డేటా అనలిస్ట్. ఓకే, థ్యాంక్ యూ.